లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమనీయం. నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. మల్లూరు గుట్టపై కన్నుల పండుగ జరిగిన నరసింహుని కళ్యాణ మహోత్సవం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మిలతో కళ్యాణ పండుగ కన్నుల విందుగా జరిగింది. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాగా అయినట్టుంది కొత్త స్టూడియో కదా దాన్ని తీసారా సార్. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి వైష్ణవ సంప్రదాయంలో మీ అందరికీ తెలిసిన గోదాదేవికి సంబంధించిన ఆమె ఆ కళలో తనకు రంగనాథుడికి కళ్యాణం పైకి దాంట్లో ఉండేటువంటి విశేషాన్ని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం మీరు ప్రతిరోజు కళ్యాణాలు దేనికి అంటే క్షీరార్ణవ శర్మ అనేటువంటి ఆయనకు కుమార్తెలుగా ఉన్నారు. అలా ఉంది క్షీరార్ణవ శర్మ కుమార్తె అయినటువంటి భగవంతుడికి ఈశ్వరుడు అని పేరు. చిత్ అచిత్ ఈశ్వరుడు అనేటువంటి ఆ మూడు తత్వములే ఋషులు. ఇలాగా స్వామి ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క విధముగా 5 రూపములతో ఉండేటువంటి ఆ రూపాలే ఆయన ఋషులుగా ఉంటారు. అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషులు 5 ఋషులు కలిగినటువంటి గోత్రం ఈ అచ్యుత గోత్రం అనేటువంటిది. ఈయన పరవాసుదేవ శర్మణ నత్రే, పరవాసుదేవ శర్మకు ఈయన గుడివనవుడు. ఎవరంటే ఆయనే ఒక ఋషి, ఆయనే ఒక కవి, అంతా కూడా ఆయనే. కనుక ఆయనకంటూ ప్రత్యేకించి ఋషులు ఎవరు అంటే ఆయనే ఆయన ఋషిగా ఉంటాడు. ఎవరు అంటే ఆయనకు 5 స్వరూపాలు ఉన్నాయని ఆగమ శాస్త్రం